పట్టు చీర పంచాయతీ. సో, లాస్ట్ టైమ్ కూడా ఇలాంటిది ఒక ఇష్యూ జరిగింది. అది ఇన్‌స్టాగ్రామ్‌లోనే డీల్ చేసామనమాట. వేరే ఒక పర్సన్ మన ఫాలోవరు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసింది. "అన్న మాకు ఇట్లా శారీ రాలేదు. ఇంకా డెలివరీ అవ్వలేదు. అడుగుతుంటే ఇప్పుడొస్తది, అప్పుడొస్తది అని చెప్తున్నారు. డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదు" అని చెప్పి అడిగితే, మనం ఒక స్టోరీ పెట్టాము. దానికి ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో శారీస్ అమ్మే ఆవిడ రియాక్ట్ అయ్యారనమాట. రియాక్ట్ అయ్యి మనతో చాలా సేపు మాట్లాడి ఆవిడ వర్షన్ ఆవిడ చెప్పారు. దాని తర్వాత ఫైనల్‌గా శారీ అయితే ఆ పర్సన్‌కి వెళ్ళిందనమాట. అక్కడ కథ సుఖాంతమైంది. ఇప్పుడు అలాంటి పంచాయతీ ఇదొకటనమాట. ఎందుకు దీన్ని యూట్యూబ్‌లో మాట్లాడాల్సొస్తుందంటే, దీని మీద చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది విచిత్రమైన వాదన కూడా తీసుకొచ్చి మాట్లాడుతున్నారనమాట. అసలు కన్జ్యూమర్ యాక్ట్ ఏం చెప్తుంది? వీళ్ళేం మాట్లాడుతున్నారు? అంటే కన్జ్యూమర్ యాక్ట్‌కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలా? లేకుంటే వీళ్ళ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్‌ల ముసుగులో మాట్లాడుతున్నారు. అసలు మరి జర్నలిజం ఎలా చదివారో కూడా తెలియట్లేదు. అంత బ్లైండ్‌గా ఎలా మాట్లాడతారో కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈ ఉషా డిజైనర్స్ అనే ఉషా డిజైనర్సేనా? ఆ! ఉషా డిజైనర్స్ ఉయ్యూరు. ఈవిడ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి. ఈవిడ నార్మల్‌గా అంటే మీరు లైక్ చేసి చూస్తే ఎక్కువ మందికి రీచ్ అయితది. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మర్చిపోయి అడగటం చీరల పంచాయతీలో పడి. ఈవిడ ఇన్‌స్టాగ్రామ్‌లోనో లేకుంటే ఈవిడ యూట్యూబ్ ఛానెల్‌లోనో చూపెట్టే చీర ఒకటి, డెలివరీ అయ్యే చీర ఒకటి దగ్గర దగ్గర రూ. 1150 ఉంటుందంట ఆ చీర. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా చేసి పెట్టినారు ఈవిడ గురించి. అండ్ ఈవిడ కస్టమర్స్‌తో మాట్లాడే విధానం చాలా రూడ్‌గా మాట్లాడుతూ ఉంటది. ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు ఈ కస్టమర్ తోటి 2 డేస్ నుంచి ఏదైతే జరుగుతుందో కాంట్రవర్సీ, ఆ కస్టమర్‌తో మాట్లాడడం కూడా చాలా అంతే రూడ్‌గా మాట్లాడుతుంది. చాలామందికి బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి ఈవిడతోటి. అంటే లైక్ ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. కస్టమర్స్ ఇంకొకసారి మన దగ్గరికి వచ్చి కొనుక్కోవాలా. సో, అలా ఉండాలా. అంతే తప్పితే ఏదో చీర అమ్మేసాము, సైడ్ చేసేసుకుందాము డబ్బులు, తెలివిగా అమ్మేసాము, అంటగట్టేసాము అన్నట్టు ఉండకూడదనమాట. ఈవిడ అలాగే ఉంటదేమోనని అనిపిస్తా ఉంది. ఎందుకంటే మెజారిటీ కంప్లెయింట్స్ ఈవిడ మీద వస్తా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంప్లెయింట్స్ చదువుతాను. దాని తర్వాత మాట్లాడుకుందాం. విచిత్రంగా ఉంది కంప్లెయింట్స్ ఇయన్నీ. ఒక్కళ్ళు ఇద్దరు కాదు చెప్పింది. చాలామంది చెప్పారు. కాబట్టి అక్కడ స్క్రీన్ షాట్లు పెట్టడానికి ట్రై చేస్తా. ఇఫ్ ఇన్ కేస్. సో, బ్యాక్ ఇన్ 2023 నాకు ఉషా డిజైనర్‌తో చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయింది. అప్పుడు వాళ్ళకి డిజైనింగ్, మెటీరియల్ అండ్ స్టిచ్చింగ్ మాత్రమే ఉండేవి అనుకుంటా. సో, శారీస్ బిజినెస్ లేదేమో. నేను టోటల్‌గా 14,700 వర్త్ డ్రెసెస్ స్టిచ్ చేయించుకోవడానికి జూన్ 3న 10,000 అడ్వాన్స్ ఇచ్చాను. వాళ్ళు 2 వీక్స్‌లో కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. కానీ జూన్ 16థ్ నుండి రెస్పాన్స్ కంప్లీట్‌గా తగ్గిపోయింది. ముందు బాగా రిప్లై ఇచ్చేవాళ్ళు. తర్వాత మాత్రం ఫుల్ ల్యాగ్, కాల్స్ పిక్ చేయరు. మెసేజ్‌కి ప్రాపర్ రిప్లై ఉండదు. నో అప్డేట్ ఎట్ ఆల్. అప్పుడే నాకు మన మనీ వేస్ట్ అయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఇలా కాదు అని నా హస్బెండ్‌తో తన ఫోన్ నుంచి చెప్పించి కొంచెం స్ట్రాంగ్‌గా మాట్లాడించాను. అప్పుడు జూన్ 23కి ఫైనల్లీ డ్రెసెస్ డిస్పాచ్ చేశారు. యూఎస్‌లో ఉండి ఇండియాలో వాళ్ళతో ఇలా కమ్యూనికేషన్ హ్యాండిల్ చేయడం చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. అందరికీ తెలిసిందే. సో, ఆల్మోస్ట్ 20 డేస్ నేను ప్రాపర్‌గా పడుకోలేదు. స్లీప్‌లెస్ నైట్స్ అయ్యాయి. సో, ఇదనమాట. ఇదొక ఇష్యూ. అంటే లైక్ ఈవిడ స్టిచ్చింగ్ కోసం ఇస్తే సో, వాళ్ళు సరిగ్గా చేయలేదంట. అంటే మేబీ వీళ్ళు యూఎస్‌లో ఉంటారని చెప్పి మేడం గారు అలా రెస్పాండ్ అయ్యారో లేదో తెలీదు. సో, ఇదొక కంప్లెయింట్ అనమాట. నెక్స్ట్ 25,000-40,000 ప్యూర్ కంచిపట్టు శారీని 10,000కి ఇస్తున్నామని వీడియోలో చాలా సార్లు ఆవిడ చాలా క్లియర్‌గా చెప్పారు. అది. ఇప్పుడు ఇది కామెంట్ ఎందుకు చదివానంటే ఆవిడ 25,000 లేదా 40,000 గల జరీ పట్టు చీర, కంచి పట్టు చీర మీకు కేవలం రూ. 10,000 మాత్రమే దొరుకును. ఆలోచించిన ఆశాభంగం. త్వరపడండి. ఇదిగో మీ ఇంటి ముందే చీరలున్నాయి. మళ్ళీ ఎళ్ళిపోతది. బండి ఎళ్ళిపోతుందమ్మా, బండెళ్ళిపోతుంది. మీ ఇంటి ముందే బండుంది. రండమ్మా రండి. వచ్చి కొనుక్కోండి. శారీలో ఆశించిన ఆశాభంగం. మళ్ళీ త్వరపడండి. లేకుంటే మళ్ళీ దొరకదు. అదృష్టం ఒక్కసారే ఉంటది. ఈ టైప్‌లో ఏదైతే మాట్లాడుతుంటారో బండి మీద సో, ఇళ్ళ దగ్గరకొచ్చి అమ్ముతుంటారో, అలా ఆవిడ యూట్యూబ్‌లో లైవ్‌లు పెట్టి అమ్మిందనమాట. అంటే 25,000-40,000 పట్టు శారీ ఆషాఢం ఆఫరో మరి లేకుంటే మార్గశిరం ఆఫరో మనకు తెలీదు గానీ ఇచ్చిందనమాట. 10,000కి ఇస్తా అనేసరికి ఎవరు టెంప్ట్ అవ్వరు చెప్పండి? ఆడవాళ్ళు, శారీసు, విడదీయలేని అనుబంధం. మరియు రూ. 40,000 శారీ రూ. 10,000 దట్టు 20,000 సబ్‌స్క్రైబర్లు ఉన్న ఒక స్ట్రాంగ్ లేడీ చెప్తుంది. ఆవిడ శారీస్ గట్టిగానే ఆవిడ అమ్ముతూ ఉంది. మరి అలాంటప్పుడు మరి ఎందుకు కొనుక్కోకుండా ఉంటారనేది బిగ్గెస్ట్ క్వెషన్ కదా! కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఆవిడ మోసపోయింది. అది పట్టు శారీ కాదు అని చెప్పి. ఇక్కడ ఈవిడ ఏమంటదప్పుడు? నేను రిఫండ్ ఇవ్వనంటది. నా దాంట్లో ఆల్రెడీ ఉంటది. అంటే ఈవిడ దాంట్లో ఏముంటది డిస్క్రిప్షన్‌లో డీఎం మీ ఓన్లీ ఫర్ ఆర్డర్. ఓన్లీ ఫర్ ఆర్డర్ అంట. మరి ఇంకెందుకు? నో క్యాష్ ఆన్ డెలివరీ. ముందే డబ్బులు దొబ్బెట్టుకోవాలనమాట క్లియర్‌గానే. నో రిటర్న్స్. రిటర్న్స్ ఉండవంట. నో ఎక్స్‌చేంజ్ అంట. ఎక్స్‌చేంజ్ కూడా ఉండదంట. ఇప్పుడు కన్జ్యూమర్ యాక్ట్ ఏం చెప్తుంది?
మన దగ్గర ఇలాగ రిటర్న్ పాలసీ లేదు అని చెప్పిన వాళ్ళ దగ్గర కూడా ఆ కలర్ నచ్చకపోతేనో లేదా ఆ ప్యాటర్న్ నచ్చకపోతేనో మీ మైండ్ సెట్ చేంజ్ అయితేనో అలాంటి వాటికి రిటర్న్ తీసుకోవడానికి రిటర్న్స్ వాళ్ళు చెప్పి ఏదైతే క్లాస్ పెట్టారో అప్పుడు ఆ క్లాస్ వర్తిస్తుంది తప్పితే సో కన్జ్యూమర్ రిటర్న్స్ యాక్ట్ 2019 ఏం చెప్తుందంటే అది మీకు సరిగ్గా సరిపోకపోతేనో లేకుంటే డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వచ్చిందని మీకు అనిపిస్తేనో ఆ శారీలో ఏదైనా ప్రాపర్ మిస్టేక్స్ ఉంటే శారీ అవ్వచ్చు ఏదైనా ఆ ప్రోడక్ట్లో మిస్టేక్స్ ఉంటేనో రిటర్న్ తీసుకోవాలి డెఫినెట్లీ. అది బాటా షోరూమ్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, డీమార్ట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నో రిటర్న్స్ అని అంటారు ఫస్ట్. నో రిటర్న్స్ అంటే మన దగ్గర ప్రాపర్ ప్రూఫ్ ఉండి అది ప్రాపర్గా లేదు అన్నప్పుడు మనం రిటర్న్ తీసుకోకుండా ఎందుకుంటారు? రిటర్న్ తీసుకోవాలి బరాబర్. ఈవిడ రిటర్న్ తీసుకుంటే సరిపోయేది. ఈవిడ రిటర్న్ తీసుకోలేదు. రిటర్న్ ఎందుకు తీసుకోలేదంటే సో నా దగ్గర ఆల్రెడీ క్లాజ్ ఉంది, నేను ఆల్రెడీ పెట్టాను, మేము రిటర్న్ తీసుకోమని ఈవిడ అంటుంది. సో ఆవిడ కోపం వచ్చింది. ₹1 ₹2 శారీలు కాదు కదా, దగ్గర దగ్గర ₹10,000 పెట్టి మనం శారీ కొనుక్కున్నప్పుడు అది ప్రాపర్ డ్యామేజ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ రియాక్ట్ అవుతారు. అండ్ ఇంకొంతమంది మేధావులు బయటకు వచ్చి చెప్తుంది ఏంటంటే జర్నలిస్టులు అంట, సో పేర్లు ఎందుకులేండి ఆవిడ పేరు. ఆవిడ ఏమంటుందంటే నువ్వు ముందు చూసుకోవచ్చు కదా, నీకు తెలుసు కదా, ₹10,000 ₹40,000 ₹50,000 పట్టు సరే ₹10,000 ఇస్తున్నారంటే ఆవిడే ఫోన్ చేస్తుంటుంది. ₹10,000 ఇస్తున్నారంటే మరి నువ్వు ఎలా ఆశపడ్డావు చెప్పు. సో అది నీ తప్పు కదా. సో కాబట్టి నువ్వు మరి అక్కడ వాళ్ళు క్లియర్గా రాశారు కదా, ఎక్కడో చోట చిన్న క్లాజ్ అని పెట్టుంటారు కదా క్లియర్గా, నో రిటర్న్స్ అని. మరి వాళ్ళ తప్పే ఉంది, నువ్వు మోసపోయావని. మోసపోవటం తప్పు, మోసం చేయటం తప్పు అనే ఒక ఏదైతే సామెత ఉంటుందో ఆ సామెతని ఇక్కడ అప్లై చేస్తారా? కొంచెం బుర్రగట్ట పనిచేస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హోటల్కి వెళ్ళాము. హోటల్కి వెళ్తే మనం ఒక డిష్ ఆర్డర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చామనుకోండి. ఇంకొక ఏదో ఒక బిర్యానీ తీసుకొచ్చాడు అనుకోండి, మేము ఆర్డర్ ఇచ్చింది ఇది కాదు వేరేది అని చెప్తాం. తీసుకెళ్ళి రిటర్న్ ఇవ్వాలి. అంతే తప్పితే మేము ఒక్కసారి డిష్ చేసింది మళ్ళీ తీసుకోం సార్, ఇక్కడ అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకెళ్తాం, ఎక్స్చేంజ్ పాలసీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఆన్ డెలివరీ లేకుంటే మనం టేక్ అవే ఉంటుంది, వారు నో రిటర్న్ పాలసీ అని పెట్టుంటాడు అక్కడ. మనం ఒకటి అడుగుతాం, వాడు ఒకటి ఇస్తాడు, మనం ఇంటికి వెళ్ళి చూసుకుంటాం, అది కాదనిపిస్తుంది. మనం తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేస్తే వాడు ఇవ్వాలా లేదా? ఇవ్వాలి కదా. అండ్ ఇంకొకటి ₹99 ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ పెడతానని చెప్పి లోపలికి వెళ్తే వాడు చికెన్ బిర్యానీ కాకుండా ఈ కాకి పలావో కుక్క పలావో పెట్టారనుకోండి. ₹99 మరి చికెన్ బిర్యానీ ఎవరు పెడతారు? సో మీరు మోసపోయారు అని చెప్పి తిన్న వాళ్ళని తిడతారా, లేకుంటే అమ్మిన వాళ్ళని తిడతారా, అమ్మిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారా? బేసిక్ సెన్స్ కదండి. ఆవిడ మోసం చేశారు ఇంటెన్షనల్గా. ఇప్పుడు ఆవిడకి శారీ నచ్చలేదు, ఆవిడ అనుకున్నంతగా బాగలేదు, నో రిటర్న్స్ అని పెట్టినప్పుడు మనం ఆలోచించాలి. సో ఇప్పుడు ఆ నో రిటర్న్స్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే ఫైన్, దాన్ని కూడా అగ్రీ చేయాలి మనం, ఎందుకంటే రెండు వైపులా కూడా చూడాలి కాబట్టి. మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో చొక్కాలో కొనుక్కోను ఏదో ఒకటి తీసుకొని ఆ రోజుకి వేసుకొని ఫంక్షన్కి వెళ్ళి వేసుకొచ్చి మళ్ళీ దాన్ని నీట్గా ప్యాక్ చేసేసి మళ్ళీ రిటర్న్ పెట్టేసే వాళ్ళు కూడా చాలామంది మేధావులు ఉంటారు. ఓకేనా, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, దాన్ని కూడా తప్పలేదు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నాకు ఇక్కడ బాగలేదు, ఇది నాకు డ్యామేజ్ అనిపిస్తుంది, ఇది 10,000 వర్త్ కాదు. ఎందుకంటే అది డైరెక్ట్గా చూసి కొనుక్కోవటం కాదు కదా, ఆన్లైన్లో కొనుక్కోవటం. ఆన్లైన్లో క్లియర్గా ఒక రీల్ కూడా చూశాను నేను. ఆవిడ చూపించే శారీకి వాళ్ళకి డెలివరీ అయిన శారీకి వేరే చాలా చాలా తేడా ఉంది. కంప్లీట్ వైట్ కాంట్రాస్ట్ ఉంది ఆ శారీ అయితే. మరి అలాంటి వాళ్ళకి మరి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. సో చాలామంది రియాక్ట్ అవుతున్నారు ఈవిడ మీద. చాలామంది ఈవిడతోటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యాయన్నమాట. మరి ఈవిడ మీద మరి కంప్లైంట్ ఇవ్వడంలో తప్పే ఉంది. సో నేనేమంటానంటే కన్జ్యూమర్ కోర్టు దాకా వెళ్ళాలా, లేదా కన్జ్యూమర్ యాక్ట్ రైట్స్ తెలుసుకొని మరి కేసు అలా అంటే తప్పదు. ఎందుకంటే అలాగా మళ్ళీ జరగకూడదు వేరే వాళ్ళకి. ఎందుకంటే ఆవిడ ఒక్కసారి కాదు, ఇలాంటి మిస్టేక్స్ ఆవిడ చాలాసార్లు చేశారంట ఉషా డిజైనర్స్ వాళ్ళు. ఎందుకంటే చాలా కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పర్టికులర్ కేసు గురించి చెప్పలేను కానీ ఉషా డిజైనర్స్ నాట్ ట్రస్ట్ వర్తి ఓవరాల్. ఉషా డిజైనర్స్ ఉయ్యూరులో మా ఇంటి పక్కనే ఉంది స్టోర్. షీఈ్ వెరీ రూడ్ టు కస్టమర్స్. ఆవిడ అసలు సరిగ్గా మాట్లాడదు, ఎవరైనా బార్గెన్ చేస్తే చాలా చీప్గా మాట్లాడుద్ది. మన ఎవరు పచ్చళ్ళు, ప్రియా పచ్చళ్ళు, ఏ పచ్చళ్ళు టక్కన గుర్తురావట్లేదు, అలెక్య చిట్టి పొక్కిల్స్ వాళ్ళ కజిన్ సిస్టర్ ఏమో ఈవిడ. మరి ఎగ్జాక్ట్లీ క్లియర్గా తెలుస్తుంది. అండ్ పోనీ ఇవన్నీ పక్కన పెట్టండి, కస్టమర్కి నచ్చలేదు ప్రోడక్ట్ రిటర్న్ ఇస్తా రిఫండ్ ఇచ్చేయండి అన్నప్పుడు రిఫండ్ ఇవ్వకుండా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు ఆవిడ. రిఫండ్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా, అది సంగతి. సో ఇంతమంది ఆవిడకి నెగిటివ్ కామెంట్సే పెడుతున్నారు. ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు, ఆవిడతో ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు కూడా లిటరల్లీ ఆవిడ అంత ట్రస్ట్ వర్తే కాదని చెప్తున్నారు అనమాట. మరి ఇంత తెలిసిన తర్వాత మరి ఆవిడ దగ్గర సారీలు అలాగ ఉంటున్నారు మీరు. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలి. అంటే లైక్ చూపిస్తారు, ఆశ చూపిస్తారు.
ఎర ఏస్తేనే కదా సొర పడేది. ఆవిడ ఎర ఏస్తున్నారు. ఇప్పుడు ఈవిడ ఎలా అయితే కొనుక్కున్నారో రూ. 10,000 అని చెప్పి పాపం, అలాగే అలా కొనుక్కుంటూ ఉంటారు. మీరు అలా దొరక్కపోకండి. ఓకేనా? దొరికారనుకోండి ఇలాగే ఉంటది. అండ్ నో రిటర్ను, నో ఎక్స్‌చేంజ్ అన్న వాళ్ళ దగ్గర అస్సలు కొనకండి. అస్సలు కొనకండి. నో రిటర్న్. ఎందుకంటే మీరు మెసేజ్ పెట్టినప్పుడు ఇదిగో ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి. దీని తర్వాత మీరిప్పుడు కన్జ్యూమర్ కోర్ట్‌కెళ్ళి కేస్ ఫైల్ చేసి, హడావుడి చేసి లేకపోతే ఆన్‌లైన్‌లో ఇంత ఇష్యూ చేస్తే ఇంత అవసరం ఏముంది? చూసుకోండి, కొనుక్కోండి జాగ్రత్తగా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళతోటి ఇంత బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అన్నప్పుడు చాలామందికి అనవసరం మీరు కొనుక్కోవటం. ఒకసారి చెక్ చేసుకోవాల్సింది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైనర్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టినప్పుడు ఆ యూట్యూబ్ ఛానెల్ పేరు జస్ట్ యూట్యూబ్ ఛానెల్ పేరు కొడితే వాడికి కాంట్రోవర్సీలు ఉన్నాయా? లేవా? అనేది ఒకసారి మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి. వాళ్ళకి వెబ్‌సైట్‌లుండవు. ఓకేనా? ప్రాపర్ స్టోర్ అడ్రెస్‌లుండవు. ఏముండవు. జస్ట్ మనం డీఎం చేస్తాము. ఆళ్ళిస్తారు. ఇదంతా ట్రస్ట్ బేస్డ్ ఉంటది. కాకపోతే ట్రస్ట్ బేస్డ్ అనేది ఇదంతా వన్ సైడ్ ఉందనమాట. అటు సైడ్ నుంచి ట్రస్ట్ బేస్డ్ లేదు. ఇటు సైడ్ నుంచి వీళ్ళు వాళ్ళని నమ్మాలి తప్పితే ఎవరైతే ఆ ఉషా డిజైనర్స్ వాళ్ళున్నారో, ఆ ఉషా డిజైనర్స్ వాళ్ళు వీళ్ళని నమ్మట్ల. అదేంటో మరి. అంటే ఇదంతా నేను చెప్తుంది కాదు. నేను చూసిన కామెంట్స్ ఇయన్నీ చూసినప్పుడు నాకనిపిస్తుందనమాట క్లియర్‌గా. ఆవిడంత ట్రస్ట్ వర్తీ కాదేమో అని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మీరు. ఎవరైనా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఆవిడతోటి పొందిన వాళ్ళు ఎవరైనా కూడా కామెంట్ చేయండి. అయినా గాని ఒక్క పట్టు చీర ఇంత పెద్ద పని చేసింది. అయినా రూ. 10,000 పట్టు చీర అంటే నాకు కూడా చెప్పండి. అంటే నేను కొనిస్తా తెలిసిన వాళ్ళకి. రూ. 10,000 కదా! నాకు గాని ఇయ్యకపోతే మాత్రం మంచిగా చెప్తారా బాగోదు. ఆ! అది సంగతి. జై హింద్.